కావ్య మరి లవ్ ఓకే అంది కదా, ఏం లేదా? ఇగో ఎక్కువ మాట్లాడనుకో బండి దిగి ఆటో ఎక్కి వెళ్ళిపోతాం, మరి నీ ఇష్టం. ఎందుకే అట్లా చేస్తావు, ఏదో పారాయణ చేసినట్టు? నేను ఎవరిని, నీ లవర్నే కదనే. నువ్వు లవర్ అయినా ఏదైనా పెళ్లి తర్వాతనే. మూసుకొని బండి పోని ఫస్ట్. పెద్ద ప్లానింగే. అమ్మా ఏంటి బిడ్డ? అమ్మా చెల్లె కాలేకి వెళ్ళిందానే? పోయింది బిడ్డ. టిఫిన్ చేయాలంటే చేయలేదు, ఆగమాగం పోయింది. అవునానే అమ్మా, మరి లంచ్ బాక్స్ పట్టుకపోయిందా పట్టుకోలేదా? ఎక్కడ బిడ్డ టిఫిన్ చేయాలంటే చేయలేదు, అన్నం తీసుకపోమంటే తీసుకపోలేదు. ఈ మధ్యలో అంత చిన్న పోయి కూర్చుంటాంది. అవునే అమ్మా, ఈ మధ్య నేను చెల్లెని చూస్తాను, చాలా డల్లుగుంటుంది. నీకని చెప్పిందానే మరి? నాకేం చెప్తలేదు బిడ్డ, ఏం అడిగినా ఏం లేదు అంటాంది, డల్లు కూర్చుంటాంది. అవునానే అమ్మా, చెల్లె మరి మన దగ్గర దాచిపెడుతుందంటావానే? అదే బిడ్డ నాకు భయం అవుతుంది. అసలే మన ఊరు మంచిది కాదు, చెల్లెని అడిగితే ఏం చెప్తలేదు. అదే అమ్మా, ఇప్పుడు డిగ్రీ చదువుతుంది కానీ స్టడీస్ వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది కావచ్చు, బాగా చదువుదామని చూస్తుంది అనుకుంటా, అందువల్ల ప్రెజర్ తీసుకుంటుంది అనుకుంటా. అది చదివేది అయితే బుక్కులు పట్టుకొని కూర్చోవాలి కానీ ఫోన్ పట్టుకొని కూర్చుంటుందా బిడ్డ? మరి అసలు ఏమైనా ప్రేమో అదో ఇదో అని ఇట్లా రందిలో పడుతుందా? ఏ ఊక అమ్మా, ఏం మాట్లాడుతున్నావు అసలు? మన చెల్లె మన ఫ్యామిలీ గురించి తెలిసి కూడా తప్పు చేస్తుందానే? ఏమో బిడ్డ, వయసు ఉంటుంది. మన చెల్లెం మంచుకుంటే ఏదోటోడు మంచుకుంటుందా బిడ్డ? ఎందుకైనా మంచితే ఒక కన్నేసి ఉంచు. అవునే అమ్మా, నువ్వు చెప్పేది కూడా కరెక్టేనే. ఇప్పుడు ఇది ఇట్లా చేసిందని చెప్పి ఊళ్ళో తెలిసింది అనుకో, పరుగు పోతుంది. ఎందుకైనా మంచిది ఒక కంట కనిపెట్టుకుంటే దాన్ని అయితే ఉంటాను. అదే బిడ్డ ఊకే ఫోన్ పట్టుకొని కూర్చుంటాంది, సాడు పోయి మాట్లాడుతుంది, అందుకే నా భయం అవుతుంది. ఇదంతా నాకు ముందు చెప్పవానే అమ్మా, ఇప్పుడు చెప్తాను నువ్వు? సరే ఇప్పుడు చెప్పినావు కదా, తను కంట కనిపెడుతుంది, నువ్వు ఏం బాధపడక. సరే బిడ్డ.